అది లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. పవన్ కళ్యాణ్ మీద తొలి నుంచి కూడా ఒక నమ్మకం అనేది కలగలేదు వీళ్ళకి. ఎందుకంటే ఇతను అటు ఇటు మాట్లాడతాడు. కులం లేదంటాడు ఒక పక్క. ఒక పక్క నేను రెల్లి కులం అంటాడు. ఎక్కడికి అక్కడ డైలాగులు చెప్తాడు. ఇది వచ్చింది. ఎప్పుడైతే 2019 ఎలక్షన్ల తర్వాత పవన్ కళ్యాణ్‌లో కూడా ఒక స్థిరత్వం వచ్చింది. ఆ స్థిరత్వం ఏందంటే జగన్‌ని ఓడించడం అనేది స్థిరత్వం. ఇంకేం లేదు. జగన్ వ్యతిరేక ఓటు నేను చీల్చను అన్న పాయింట్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. దాంతో ఆహ్, చంద్రబాబు కూడా చంద్రబాబు పరిస్థితి ఏంటి అత్యంత వీక్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు. చివరికి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ టైంలో చంద్రబాబు బాగా డిప్రెషన్ వాళ్ళ పార్టీ అంతా డిప్రెషన్‌లో ఉన్న టైంలో ఒక్కసారిగా ఎలివేట్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. సో, రెండోదేంది కాపు, కమ్మ కాంబినేషన్ కలిపితే. ఎందుకంటే కాపులు దాదాపు 20-25% ఉంటారు ఓటర్స్‌లో. రెండోది వాళ్ళు అనేక నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని శాసిస్తూ ఉంటారు. అలాంటి సెక్షన్ మనకు ఉంటే మనం ఖచ్చితంగా జగన్‌ని గెలవచ్చు. రెండోది బీజేపీ లేకుండా జగన్‌ని ఎదుర్కోవడం కష్టం. పోల్ మేనేజ్‌మెంట్‌లో జగన్‌ని ఫేస్ చేయాలంటే బీజేపీ ఉండాలా. బీజేపీ ఉండాలంటే పవన్ కళ్యాణ్ అవసరం అన్న ఒక స్ట్రాటజీతో చంద్రబాబు నిజానికి తెలుగుదేశంలో ఎవరికి కూడా బీజేపీతో కలవడం ఇష్టం లేదు. ఒక్క చంద్రబాబుకు తప్ప. కానీ ఆయనకి క్లారిటీ ఉంది. మనం బీజేపీతో కలవకుండా జగన్‌ని ఓడించలేమని. సో, బీజేపీ కావాలంటే పవన్ కళ్యాణ్ కావాలని పవన్ కళ్యాణ్‌తో పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్‌కి కూడా ఏంటి ఆయన పార్టీ పెట్టి 14 ఏళ్లయితే అంటే రాజకీయాల్లోకొచ్చి 14 ఏళ్లయితే ఆయన, ఆయన కూడా గెలవలేదు ఎమ్మెల్యేగా. సో, గెలిచిన ఒక్క రాపకి అటు వెళ్ళిపోయాడు. సో, 6% ఓట్ల దగ్గర ఆగిపోయింది. సో, ఈ పరిస్థితిలోంచి బయటపడాలంటే ఆయనకి చంద్రబాబు అవసరం. లేకపోతే ఆయన సొంతంగా 21 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. 2 ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకని ఇద్దరికీ పరస్పరం అవసరం కాబట్టి అన్నిటికంటే ఎక్కువ అవసరం చంద్రబాబుకి. ఎందుకంటే చంద్రబాబు వల్ల ఆయన ఏం గవర్నమెంట్ ఫార్మ్ చేయలేడు. ఆహ్, ఎవరు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ వల్ల ఈయన గవర్నమెంట్ ఫార్మ్ చేయగలడు. అందుకని ఇద్దరికి పరస్పర అవసరాల రీత్యా కూటమి ఏర్పడింది. అయింది. ఇప్పుడేందంటే చంద్రబాబు బతికున్నంత కాలం చంద్రబాబే సీఎం అని డిక్లేర్ చేయడం. రెండోది మనం ఆయన నిన్న డైలాగ్ చెప్పినట్టుగా మన బలం లేదు, బుద్ధి లేదు, సమర్థత లేదు. ఇవన్నీ చెప్పేసరికి కాపులకి ఒక్కసారిగా నిరుత్సాహం వచ్చింది. దాంతో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇతను కూడా వాళ్ళ అన్నలాగా ఎప్పటికైనా ముంచేసే వ్యక్తే. రేపు ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి. జనసేన బీజేపీలో కలిపేస్తాడని. ఎందుకంటే ఈయన బీజేపీ వాళ్ళకంటే కూడా ఎక్కువ సనాతనాన్ని కౌగిలించుకున్నాడు. సో, ఇది ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఏందంటే అర్థం కావాల్సింది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని చాలామంది అర్థం చేసుకోలేరు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎందుకు పొగుడుతుంటాడంటే, చంద్రబాబు అవసరం పవన్ కళ్యాణ్‌కి ఉంది. పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబుకి. చంద్రబాబు కూడా నాకు గొప్ప మిత్రుడు దొరికారని చెప్తున్నాడు కదా! చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ దూరం పెట్టే అవకాశం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమంటే నెక్స్ట్ తను సీఎం కావాలంటే ఇప్పుడు చంద్రబాబు అండైతే పవన్ కళ్యాణ్‌కి కావాలి. సీఎం సొంతంగా అయ్యే పరిస్థితి లేదు. బీజేపీ ప్లస్ జనసేన గెలిచే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే బీజేపీకి 1% ఓటు కూడా లేదు. ఈయనకొక 7 అనుకుందాం. 7+1 8% ఓట్లు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏం గెలుస్తాడు? 20% ఆయనకి పడవు కదా! కాపులందరూ వేరు కదా! సో, ఈయన ఆల్రెడీ జగన్ గట్టిగానే ఉన్నాడు. 40% ఓట్ షేర్ ఉంది. అందుకని పవన్ కళ్యాణ్‌కి ఆ భయమైతే ఉంది. చంద్రబాబును వదిలిపెట్టి పోవడానికి పవన్ కళ్యాణ్ కూడా ధైర్యం చేసే పరిస్థితి లేదు. కానీ బీజేపీ ప్లాన్స్ వేరే ఉండొచ్చు గానీ, ప్రెజెంట్ అయితే వీళ్ళిద్దరూ ఒకరికొకరు అవసరాలైతే మళ్ళీ 2029 ఎన్నికల్లో కూడా ఉన్నాయి. అందుకని పొగుడుతుంటాడు చంద్రబాబు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగుడుతుంటాడు తప్ప ఆయనకి సీఎం కావాలని పవన్ కళ్యాణ్‌కి ఉంది. ఎందుకంటే ఆయన గోల్ అదే. కానీ ఆ గోల్‌కి లోకేష్‌ని సీఎం చేయాలని చంద్రబాబు గోల్‌కి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటది. ఈ కాన్ఫ్లిక్ట్‌ని ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఏం చేస్తుంటాడంటే చంద్రబాబుని పొగుడుతూ ఉంటాడు. ఆయనకేముంది రేపు పొద్దున పొగుడుతాడు. మరుసటి రోజు బయటికెళ్ళి చంద్రబాబుని తీవ్రంగా తిట్టగలడు ఆయన. ఆయన ఎట్లయినా ఫిరాయించగలడు. నేను చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబుని తిడుతూనే ఉన్నానని కూడా చెప్పగలడు. ఆయనకేమీ లేవు. వీడియోలు వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ రిప్లైట్ ఫిరాయించగలడు. కాబట్టి ఇప్పటి అవసరం బట్టి ఆయన పొగుడుతున్నాడు తప్ప లాంగ్ టర్మ్ గోల్‌ని బట్టి పొగడట్లేదు. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు అవసరం ఉంది. చంద్రబాబుకి కూడా పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కాబట్టి ఒకరినొకరు వాళ్ళు పొగుడుకుంటారు. పరస్పర డబ్బా అంటారు దాన్ని. మన డబ్బా సొంత డబ్బా కాకుండా
పరడబ్బా కాకుండా పరస్పర డబ్బా. వాడిని నువ్వు కొడితే నువ్వు వాడు కొట్టడం అనే కాన్సెప్ట్‌లో వెళ్తుంది వీళ్ళిద్దరి రాజకీయ సంసారం. ఓకే. అంతకంటే ఏం లేదు.